హాయ్ అండి. ఇలాంటి ఫోటోస్ ఫ్రేమ్ లేకుండా మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి. నేను అక్కడైతే సరస్వతీదేవి ఫోటో తీసుకున్నాను. మీరు దేవుడి ఫోటోనే కాదు, మనం నార్మల్‌గా దిగిన ఫోటోస్ కొన్ని ఇంట్లో ఫ్రేమ్ లేకుండా ఉంటాయి కదా! వాటికి ఇలా ఒకసారి ట్రై చేయండి. బాగా యూజ్ అవుతుందండి. నేను ఒక కార్డ్‌బోర్డ్‌నైతే తీసేసేసుకొని ఫోటో పెట్టుకొని, మనకి ఫోటో ఉన్న సైజులోనే పెన్సిల్‌తో అయితే మార్క్ చేసేసుకున్నాను కార్డ్‌బోర్డ్ పైన. దాన్ని మార్క్ చేసుకున్న విధంగానే ఒక నైఫ్‌తో అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసేసుకున్నాను అండి. మనకి ఈ షేప్‌లో వచ్చింది. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడాను కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సేమ్ మనం ముందుగా కట్ చేసుకున్న కార్డ్‌బోర్డ్ సైజ్‌లోనే వేరొక కార్డ్‌బోర్డ్‌ని కూడాను కట్ చేసుకోండి. అలానే నేను ఇక్కడ ఒక నా పాత డ్రెస్‌ది 2 పీసెస్ కట్ చేసుకున్నాను. మీరు డ్రెస్‌దనే కాదు, బ్లౌజ్ పీస్ అయినా ఏదైనా సరే తీసేసుకోవచ్చు. కార్డ్‌బోర్డ్ కంటే కొంచెం ఎక్సెస్ ఉండేలాగా ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించిన విధంగా కార్డ్‌బోర్డ్ మొత్తం కూడాను కవర్ అయ్యే విధంగా 4 సైడ్స్ కూడాను మనము అంటించేసుకోవాలి. మిడిల్‌లో అయితే చూడండి ఇలా క్రాస్ మార్క్‌లో అయితే కట్ చేసుకొని దీనిని ఈ కార్డ్‌బోర్డ్‌కి మనము ఇలా పెట్టేసుకోవాలి అండి. నేనిక్కడ ఫెవిక్విక్ తీసుకున్నాను. మీరు ఫెవికాల్ అయినా, గమ్ అయినా ఏదైనా తీసేసుకోవచ్చండి. ఇలా ఎక్సెస్ ఉన్నది మొత్తం కూడాను సిజర్‌తో కట్ చేసేసుకోండి. చూడండి మనకి మంచిగా ఇలా అయితే రెడీ అయిపోయింది కదా! అలానే రెండో కార్డ్‌బోర్డ్ కూడాను క్లాత్ మొత్తం కూడాను నేను ఇలా పెట్టేసుకున్నాను. అలానే ఒక 3 చిన్న చిన్న కార్డ్‌బోర్డ్ పీసెస్‌ని అయితే తీసేసుకొని, మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న కార్డ్‌బోర్డ్‌కి 3 వైపులా ఇలా అయితే మనం అంటించుకోవాలి. పైన వైపు అంటించకండి, వదిలేసేయండి. అలానే ఒక కవర్‌ని కూడాను తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 కార్డ్‌బోర్డ్‌లని కూడాను వీడియోలో చూపించిన విధంగా కూడాను అంటించేసేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ముందుగా సరస్వతీదేవి ఫోటోని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి దుమ్ము కూడాను పడకుండా ఒక నీట్‌గా మంచి ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం గోడకి పెట్టేసుకోవచ్చు. ఇలా జారి పడిపోకుండా ఒక ట్రయాంగిల్‌లో కార్డ్‌బోర్డ్‌ని చిన్నగా కట్ చేసి ఇలా డబుల్ టేప్‌తో అటాచ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.